ఉదయం లేచిన వెంటనే ఏ ఇంట్లో చూసినా తప్పకుండా వినిపించే స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. లలితాదేవి అనుగ్రహం చేత వసిన్యాది దేవతలు ఈ స్తోత్రాన్ని పఠిస్తారు. ఎవరైతే నిత్యం లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారింట శ్రీ లలితాదేవి ఆవాసం చేసుకొని ఉంటుందని, వారి యోగక్షేమాలను తానే స్వయంగా చూసుకుంటుందని, వారింట ఎలాంటి కష్టాలు లేకుండా చూస్తుందని విశ్వాసం. ముఖ్యంగా కలి ప్రభావం చేత పీడించబడుతున్న ప్రజలు అమ్మవారిని స్మరించుకోవడం, అమ్మవారి నామాలను పఠించడం వలన అమ్మవారి కృపాకటాక్షాల చేత భవసాగరాన్ని తేలిగ్గా దాటగలుగుతారని పండితుల అభిప్రాయం. శ్రీ లలితాదేవి నామం అంటే లలితాదేవి సహస్రనామ స్తోత్రం అని అర్థం. లలితాదేవి సహస్రనామం అంటే అమ్మవారి అనంత రూపాలు, పేర్లు అని అర్థం. అమ్మవారి సహస్రనామాల్లో సహస్ర శీర్షవధన, సహస్రాక్షి, సహస్రపాత్ అంటే అమ్మవారికి 1000 తలలు అని కాదు అర్థం, అనంతమైన తలలు కలిగినది అని అర్థం. అనంతమైన రూపాల్లో ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క నామం ఉంటుంది. ఆ నామం కోసమే అమ్మవారి రూపం ఏర్పడింది. అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అనే దానిపై అనేక భాష్యాలు ఉన్నాయి. సర్వదేవతల ప్రార్థనల ఫలితంగా లలితాదేవి చిదగ్నిగుండం నుంచి ఆవిర్భవించింది. అమ్మవారి సహస్రనామాలను కూడా ఎలా చదవాలి అన్నది కూడా చాలా ముఖ్యం. అమ్మవారి నామాలను కంటతా పట్టి నోటితో అప్పజెప్పిన విధంగా చెప్పకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. అమ్మవారి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. ఆ గుణం మనసులో నిలబడిపోతుంది. అమ్మవారి రూపలావణ్యాలు ఎలా ఉంటాయో కూడా పండితులు శాస్త్రోక్తంగా వివరించారు. ఎరుపు రంగు దుస్తులు ధరించి, ప్రేమమయమైన చూపులు కలిగి, చేతిలో పాశము, అంకుశం, పుష్పంతో పాటు చెరుకుగడను పట్టుకుని ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. పార్వతీదేవి మరో రూపమైన భవానీ మాతయే లలితాదేవి అని శాస్త్రోక్తం. రావణుని చంపాలి అంటే తప్పనిసరిగా ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం అవుతుందని అగస్త్య మహాముని రాముల వారికి చెప్తారు. రాముల వారికి ఆదిత్య హృదయాన్ని బోధించిన అగస్త్య మహాముని ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని, ఎంత త్వరగా ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే అంత త్వరగా పరమాత్మను చేరుకుంటారని అగస్త్య మహాముని తెలియజేస్తాడు. శ్రీ లలితా సహస్రనామం కేవలం ఓ స్తోత్రం మాత్రమే కాదు, 1000 నామాలతో కూడిన 183 శ్లోకాలు. శ్రీమాత అనే నామంతో మొదలై లలితాంబిక అనే నామంతో పూర్తి చేయాలి. లేదా నామాలను విడివిడిగా పఠించాలంటే శ్రీమాత్రే నమః అని పఠించాలి. శ్రీ లలితా సహస్రనామాలను ఎంత భక్తితో పఠిస్తే అంతటి పుణ్యం లభిస్తుంది. ఒక్క లలితా సహస్రనామాలను చదివితే చాలు 33 కోట్ల మంది దేవీ దేవతలను ఆవాహనం చేసినట్టేనని పండితులు చెప్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.